సరికొత్త మార్పు తీసుకురావాలి. ఈ నిరుద్యోగులందరూ ఒక్కొక్క నియోజకవర్గంలో నామినేషన్ వేసి నించోండి చెప్తా. ప్రతి ఒక్కరు కార్పొరేటర్ కండి, ప్రతి ఒక్కరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్కడెక్కడైతే తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే మనమే సృష్టించుకుందాం ఒక కొత్త ఉద్యోగం. సో మీకు జరిగినటువంటి అన్యాయం వేరే ఏ నిరుద్యోగికి జరగకుండా చూడాలి. గది కదా, ఓడిపోయిన దగ్గర నుంచే సంపాదించుకోవాలి. మనం ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడే సక్సెస్ని వెతుక్కోవాలి. ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడే లేచి నిలబడాలి. ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి రాబట్టుకోవాలి. అదే జీవితం, అదే సక్సెస్ అన్న విషయం నేను మరొక్కసారి నిరుద్యోగులకు నేను చెప్తా ఉన్నా. ఏం చెప్తా ఉన్నా, వీళ్ళెవరండి ఉద్యోగాలు ఇవ్వడానికి? నాకు అర్థం కాకడుగుతా. వాళ్ళు స్కాములు చేస్తే ఇంకేం చేస్తే ఎందుకురా నాయన నిరుద్యోగులతో పెట్టుకున్నాం అనుకోవాలి. వీళ్ళు రానున్న అతి త్వరలో రాబోతున్నాయి జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ జమిలీ ఎన్నికలలో నించోండి. జమిలీ ఎన్నికలు వస్తే ఒక ఏమంటామంటే ఈ జమిలీ ఎన్నికలు వస్తే ఏం పోతుంది? రిగ్గింగ్ ఓట్లు పోతాయి. రిగ్గింగ్లు ఏముండవు, పైసలు వంచుడు తగ్గిపోతుంది. సో కొత్త వాళ్లకు, కొత్త ఫెమిలియర్ ఫేసెస్కు రానున్న ఎన్నికలు రెడ్ కార్పెట్ వేసి రా అని పిలుస్తాయి. నేను చెప్తా ఉన్నా, నిరుద్యోగులు ఎవడెవడికైతే అన్యాయం జరిగిందో, ఎవడెవడైతే ఏడుస్తున్నారో వాళ్ళందరూ రండి. వాళ్ళ నియోజకవర్గాల తిరగండి. సర్పంచ్లు మీరే నించోవాలి, కార్పొరేటర్లుగా మీరే నించోవాలి, మున్సిపల్ ఎన్నికలుగా మీరే నించోవాలి, ఎమ్మెల్యేగా మీరే నించోవాలి, ఎమ్మెల్సీగా మీరే నించోవాలి. ఇట్లా ఏది వదిలిపెట్టద్దు. ఓడిపోతే ఓడిపోదాం, మళ్ళా నించోండి. టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ముచ్చమటలు పట్టియాలి రాజకీయ నాయకులకు. గిది కదా కావాలి మనకి. ఆలోచించండి, ఏడవకండి, డిప్రెషన్లో పోకండి. ఇక ఈ మార్పు చూసినటువంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా విద్యార్థుల భవిష్యత్తుతోటి, యువతతోటి ఆడుకోవద్దని మాత్రం వీళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి. ఎవ్వరు 119 నియోజకవర్గాల ఎవ్వరు మైకు పట్టుకున్నా ఈయన తెలుగొద్దు అంటుండే కదా రేవంత్ రెడ్డి. మైకు పట్టుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆ ఇంగ్లీషు ట్రంప్కి కూడా వణుకు పుట్టియాలి. తెలుగులో కూడా మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. ఒక మంచి ఎడ్యుకేటెడ్ సిస్టమ్ తీసుకురావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి. అసెంబ్లీలో చిల్లర నువ్వెంత అని కొట్టుకునే రాజకీయాలు కాదు. సబ్జెక్టు మీద మాట్లాడి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల మీద మాట్లాడే నాయకులు కావాలి మనకి. అటువంటి నాయకులు కావాలంటే చదువుకున్నోడు అసెంబ్లీలో కూర్చోవాలి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో చదువుకున్నోళ్ళు కూర్చోవాలి. ప్రజలు మారారు, పైసలు తీసుకుంటారు. కానీ మనం ఏం చెప్తాం? నువ్వు పైసలు తీసుకో, కానీ ఓట్లు మాత్రం చదువుకున్నోడికే వేయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఎవడు ఏం చేయడానికి. మార్పు వస్తుంది వాళ్ళలో కూడా కొద్దిగా. సో నేనేం చెప్తున్నా, నిరుద్యోగులు ఆకలి కడుపులతోటి మాడినటువంటి కడుపులు మీవి. ఈ మంచినీళ్ళు తాగి పడుకున్నటువంటి రోజులు మీవి. నల్లా నీళ్ళు తాగినటువంటి పడుకున్న రోజులు మీవి. రామకృష్ణ మఠం కాడ లేకపోతే ఈ జిహెచ్ఎంసి ఇచ్చినటువంటి 5 రూపాయల భోజనంతో పబ్బాలు గడిపించుకున్నటువంటి రోజులు మీవి. కళ్ళెంబ నీళ్లు పెట్టుకొని 24/7 ఆన్ డ్యూటీలా మీరు నిద్రను కూడా మానుకొని మొత్తం చదువుకున్నారు, కంటిన్యూస్గా చదువుకున్నారు. సో మీకు తెలియదా ఏం చేయాలో? మేము చెప్పాలనా? ఏం బాధపడకండి. వీళ్ళు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కూడా మారకపోతే ఇక ఓపిక లేదు. తెలంగాణ ఆగమవడానికి వీల్లేదు. నెక్స్ట్ జనరేషన్స్ బాగుపడాలంటే తెలంగాణని బాగుపరిచే వాళ్ళు కావాలి. ఇప్పుడు ప్రజలారా, ఆంధ్రోలు మోసం చేసిరని బయట మనం తరిమి కొట్టినాం. కానీ ఇంటి దొంగల్ని ఎవరు తరిమి కొట్టాలి? ప్రాంతీయ వాసులను మోసం చేస్తే ఏం చేయాలి? ఇది కదా మనం ఆలోచించాలి, ఇది కదా మనం మాట్లాడాలి, దీని గురించి కదా మనం తెలుసుకోవాలి. సో ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే ఎత్తుక్కోవాలి. పైసా అవసరంలే. అరే అందరు బయటకు వచ్చి పాదయాత్రలు చేస్తే, నియోజకవర్గాల తిరిగితే వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏం చేయాలో, వీళ్ళకి స్ట్రాటజీలు తెలియవు. ఒక లీడర్ని సృష్టించేటువంటి శక్తి ఉన్నది మన దగ్గర. గిది చాలదా అసెంబ్లీలో కూర్చోనికి? బరాబర్ మీరు బాధపడకండి. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోకండి. ఆ కన్నీళ్ళని బిగబెట్టుకోండి.
దాన్ని ఆనంద బాష్పాలుగా తీర్చిదిద్దుకోండి. రండి చెప్తా, ప్రతి ఒక్కరు రండి, నియోజకవర్గాల విద్యార్థులందరూ రండి, వచ్చి నించోండి, పోటీ చేయండి. ఎక్కడన్నా ముచ్చమటలు పట్టాలి ఈ పార్టీలకు, అది ఏ పార్టీ అయినా సరే. నిరుద్యోగులు కావచ్చు, ఎందుకని బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. కాంగ్రెస్ స్కామ్ చేసింది, గతంలో బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ చేసింది, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏం చేస్తావో తెలియదు అసలు. సౌత్లో మరి వీళ్ళు చూస్తుంటే ఎవడు మాట్లాడకపోతే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సర్పంచులు యువతని నించోవాలి, కార్పొరేటర్లు యువతనే నించోవాలి. ఇట్లా ఎక్కడ చూసినా యూత్ 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 యూత్. చదువుకున్నాడు, డిగ్రీ పట్టా ఉన్నాడు, పీజీ పట్టా ఉన్నాడు, పిహెచ్డి పట్టా ఉన్నాడు. నిరుద్యోగులు, ఉద్యోగం రానోళ్ళు, గ్రూప్ 1 అవకతవకలు జరిగిన వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎవడు పడితే వాడు ఎట్లా పడితే వాళ్ళు వచ్చి కూర్చొని అసెంబ్లీలో కూర్చుంటే అప్పుడు బ్యూటీ ఆఫ్ తెలంగాణ కనబడుతుంది. ఇది ఇప్పుడు జరగకపోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత జరగచ్చు, 10 సంవత్సరాల తర్వాత జరగచ్చు. కానీ ఇప్పుడే సంకల్పం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ మొదటి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతే మొదటి అడుగు ఇప్పుడేస్తే అప్పటికి సక్సెస్ అవుతాం. ఈ విషయం మాత్రం భయంకరంగా గుర్తుపెట్టుకోండి. దీనికి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. సరికొత్త తెలంగాణను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. చదువుకున్న వాళ్ళం సార్, చదువులేని వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చుంటే చదువుకున్న వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉండాలి, ఎన్ని తంత్రాలు కుతంత్రాలు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా ఆలోచించండి. నేను చెప్తా ఉన్నా, ఆలోచించండి, చెప్తా. మీరు ఆలోచించండి, ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసి స్ట్రాటజికల్గా వర్కౌట్ చేయొచ్చు. ఆలోచించినోడు మా ఆఫీస్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఎస్ మీరు చెప్పింది రైట్, మేము రెడీ ఉన్నామని. అయిపోయింది. ఇప్పుడు లంచాలు తీసుకున్న వాళ్ళందరూ రిటైర్ అయిపోతారు. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 రాసిన వాళ్ళు అందరు 50-55 ఏళ్ళకు ఉన్నారు. మా అంటే ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ సర్వీసు. కానీ అందులో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు సరికొత్త తెలంగాణకు మార్పును తీసుకురావాలి. లంచాలు తీసుకోవద్దు, ఒకవేళ తీసుకున్న పేదోడి కడుపు మాత్రం కొట్టద్దు. సో డెఫినెట్గా ఒక రోల్ మోడల్గా నిలబడాలి. ఈ రోల్ మోడల్గా నిలబడడానికి, తెలంగాణ రోల్ మోడల్ అవ్వడానికి కారణం కూడా మా యువతనే, మా స్టూడెంట్సే, మా విద్యార్థులే, మా నిరుద్యోగులే అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్గా తెలంగాణను చూసి పక్క రాష్ట్రాల్లో కూడా ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు చేయలేం మనం? ఏదైనా చేయొచ్చు మనం తలుచుకుంటే. ఇది ఒక లెక్కనా అని అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మాకెందుకులే అనుకుంటే ఏం చేయలేం. సో అందుకే ఎవరు కూడా తప్పు నిర్ణయాలు తీసుకోవడాలు, డిప్రెషన్లోకి వెళ్ళడాలు, సప్రెషన్లోకి వెళ్ళడానికి లేదు. మనకింత కూడు దొరికితే చాలు. చాలామంది పుణ్యాత్ములు ఉన్నారు పుక్కట్ల పెట్టడానికి ఫుడ్ అన్నదానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పోయి కావాలంటే అన్నం తినాలే, పోయి పని చేయాలి ఫీల్డ్లో. చాలదా? టిఫిన్ సెంటర్లు పెట్టుకుందాం, చాయ్ సెంటర్లు పెట్టుకుందాం. ఒక మామూలు వ్యక్తి నీలోఫర్ స్టార్ట్ చేయలే. ఆయన చూడండి, ఆయన హిస్టరీ చూడండి. ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నటువంటి చదువు రానటువంటి వ్యక్తి నీలోఫర్ కేఫ్ని సృష్టించలేదా? సృష్టించిండు. వీళ్ళు ఉద్యోగాలు లేకపోతే మనమే ఎత్తుక్కుందాం రా నాయన ఉద్యోగాలు. ఇటువంటి వాళ్ళని వదులుకున్నందుకు, అవినీతిని తీసుకొచ్చినందుకు పైన కర్మ అనేది ఒకటి ఉంటుంది, భగవంతుడు ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ కర్తవ్యం ఏందనేది చూడాలి, దాని గురించి ఆలోచించాలి. అంతేగాని ఇది ఒక్కటే జీవితం కాదు, ఇది రాలేదు, మన జీవితంలో రాసి లేదు. ఇది జీవితంలో రాసి లేదంటే ఇంతకన్నా గొప్ప జీవితం ఏదో భగవంతుడు మనకి ఇస్తున్నాడు అని అర్థం. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళకి ఏడుపు వస్తుంది, నాకు తెలుసు. వాళ్ళు దిగమింగుకోండి మీ ఏడుపుని. కొంతమంది డిప్రెషన్లో పోతున్నాం, చచ్చిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఆత్మహత్య ఏందండి? జీవితంలో సక్సెస్ చూడలేని వాళ్ళు చేసుకుంటారు ఆత్మహత్యలు. చదువుకున్న వాళ్ళు కాదు, పిరికి పందలు చేసుకుంటారు. అవన్నీ కూడా బతికి సాధించాలి, ఏదైనా సచ్చి సాధించద్దు. ఎవడు చేసుకోవాలి ఆత్మహత్యలు? స్కాములు చేసినోడు చేసుకోవాలి, మీ జీవితాలతో ఆడుకున్నోడు ఆత్మహత్య చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళు చేసుకోవాలి. మీరు ఏం తప్పు చేసిరని చేసుకుంటారు? ఏడవద్దు. ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకొని చేతులలో ఇట్లా పట్టుకొని దాని ఆనంద బాష్పాలుగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచించండి, సోచాయించండి. ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర నించోవాల్సిందే, టఫ్ కాంపిటీషన్ ఇవ్వాల్సిందే. ఊర్లల్లో మీరు మాట్లాడే సబ్జెక్ట్కి ఒక్కొక్కడు ముక్కున వేలేసుకొని పైసలు జాంతానై చదువుకున్నోడికి నేను ఓటు గుద్దుతా అనే లెవెల్కి తీసుకురావాలి. ఇది
మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అని నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా.